నకిరికల్లు మండలం చల్లగుండ్లలో వెంకటేశ్వర కాలేజీ ప్రాంగణంలో ప్రాథమిక వైద్యంలో గ్రామీణ వైద్యుల పాత్ర కీలకమైనదని, వారికి ప్రభుత్వం గుర్తింపునివ్వడం సమంజసమని డాక్టర్ వంశీనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ పిఎంపీ ఆధ్వర్యంలో ఏషియన్ హాస్పిటల్ నర్సరావుపేట వారి సౌజన్యంతో ఎముకలు, నరములు, గర్భకోశ వ్యాధులపై ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు సోమవారం నకిరికల్లులో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజీ, కార్యదర్శి షేక్ సైదా, ట్రెజరర్ సరికొండ అంజం రాజు, కమ్యూనికేటర్ ఆరేటి నాగేశ్వరరావు, నకిరికల్లు నర్సరావుపేట అధ్యక్షులు ఎస్ వీరాంజనేయులు, బాపతు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంశీనాథ్ రెడ్డి, ఏషియన్ హాస్పిటల్ నర్సరావుపేట. ఈరోజు నకరికల్ మండలంలో ఆర్ఎంపీ సోదరులకు అందరికీ అవగాహన సదస్సు ఒకటికి ఏషియన్ హాస్పిటల్ తరపున పెట్టాము. ఈ సదస్సులో ఆల్మోస్ట్ 100 మంది ఆర్ఎంపీస్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మోకాల నొప్పి గురించి, వెన్నుపూస నొప్పి గురించి మరియు వెన్నుపూస ఇరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక అవగాహన సదస్సు చేసాము. దీంట్లో అందరూ మామూలుగా రోజు వచ్చే పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి, పేషెంట్లకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, వీటి గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఏషియన్ హాస్పిటల్ తరపున ఇలాంటి అవగాహన సదస్సులు మండలం పెడుతున్నాము. ఆర్ఎంపీ సోదరులని పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని విషయం మీద ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలాగే మన ఏషియన్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ మరి ఈఎన్టీ సేవలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. సో ఈ సదుపాయాన్ని పేషెంట్లు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సుమారు 100 మంది మా ఆర్ఎంపీ వైద్యులు ఇక్కడికి హాజరయ్యారు. వారందరికీ వారి అనుమానాలు నివృత్తి చేసి మనం నొప్పులు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఏ సమయంలో పేషెంట్కి ఏదన్నా ఇబ్బంది జరిగితే ఏ సమయంలో హాస్పిటల్కి రిఫర్ చేయాలి, మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పేషెంట్ అక్కడికి వచ్చిన దాకా ఎలాంటి జాగ్రత్తలు ఏ పొజిషన్లో హాస్పిటల్ చేర్చాలి అనే దాని మీద మాకు అవగాహన కల్పించారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ వంశీనాథ్ రెడ్డి గారు ఏషియన్ హాస్పిటల్ తరఫున మన నర్సరావుపేట డివిజన్లో ఉన్న ఈ చుట్టుపక్కల మండలాలు మొత్తం తిరిగి ప్రతి వారం ఒక మండలం ఎంపిక చేసుకొని మన ఆర్ఎంపీ వైద్యులకి గ్రామాల్లో ఉన్న పేదలకు ఎలా వైద్య సేవలు అందించాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఇదే మండలంలో మళ్ళీ రెండోసారి పెట్టడం జరిగింది. కాబట్టి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.